మన దేవుడు ఎవరిని కోరుకుంటాడు చెప్పనా? అందగాల్ని కాదు, జ్ఞానం ఉన్నవారిని కాదు, లౌకికమైన రాజులు కోరుకునే కొలమానమే కాదు. వాటన్నిటికన్నా ఆయన కోరుకునేది ఒకటి, దేన మనసు కలిగిన వారు ఆయన్ని కోరుకుంటాడు. ఆయన కొరకు అంకితం చేసుకునే వారిని కోరుకుంటాడు. మరో మాట నేను చెప్తున్నాను, తృణీకరింపబడిన వారిని, పనికి రాని వారిని, పెంట కుప్పల మీదకు తోయబడిన వారిని ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు ఈ పొజిషన్ వాళ్ళకి వచ్చింది ఎవరికి? దానియేలు ముగ్గురు. ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు వాళ్ళ దేశంలో రాజులు, వాళ్ళ దేశంలో ఏలికలు, ఇక్కడ బానిసలు, ఈరోజు పెంట లాంటి వారు. ఈరోజు ఎంత చెప్తే అంతే వినాలి. ఇలాంటి పొజిషన్లో దేవుడు అన్నాడట, మీరు కావాలరండి అన్నాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మా ఊరు అలాంటిదండి, మా ఏరియా ఎలాంటిదండి, మా ఫ్యామిలీ ఎలాంటిదంటే దేవుడు అంటాడు, నాకు ఇలాంటి వారే కావాలి, రమ్మంటాడు ఆయన. నీకు ఎన్నున్నా ఆయన కోరుకునే ఫైనల్ స్టేజ్ ఏంటంటే నీలో